ముందుగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి జాతకులకు లగ్నంలో రాహుగ్రహ సంచారం జరగడము అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని పనులు పరిష్కరించడానికి ఒక చక్కని అవకాశం ఏర్పడుతుంది. షష్టమ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా కొంత శారీరక శ్రమ, పనుల ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. ప్రత్యేకంగా అష్టమ స్థానంలో చంద్రుడు సంచరిస్తున్న కారణంగా వారం ప్రారంభ కాలంలో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా కొంత ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. కాబట్టి ఆలోచించి నిదానంగా నిర్ణయం తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. తల్లిగారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. భాగ్యస్థానంలో శుక్రుడు కుజుడితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ శుక్రుడు రాజ్యస్థానంలోకి మారుతున్న క్రమంలో రవిబుధులు కలుస్తున్నారు. బుధాదిత్య యోగం ఫలితాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంది. ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలమైన కాలం. కొత్త ఆలోచనలు, భూములను సొంతం కావాలనుకొని కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలతో సతమతమవుతున్న వారికి వారి యొక్క భూములు తిరిగి పొందే అధికారం లభిస్తుంది. లాభస్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా రాజకీయ నాయకులు, పెద్ద అధికారుల సహాయ సహకారాల మేరకు కొన్ని పదవీ యోగ్యతలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రారంభ కాలంలో చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ లాభస్థానంలోకి మారుతున్న కారణంగా తల్లిగారి సలహా మేరకు తీసుకునే నిర్ణయాల వల్ల వారం చివరిలో సత్ఫలితాలు పొందుతారు. అదేవిధంగా వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం చేత దూర ప్రాంతాల నుంచి విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు శుభవార్తలు వినడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు పరీక్షా కాలంలో మంచి ఉత్తీర్ణతలు, ర్యాంకులు సాధించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కానీ విద్య యందు శ్రద్ధ తగ్గరాదు అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతూ జాతకరీత్యా అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా ఈశ్వరారాధన వీళ్లకు అనేక రకాల శుభాలను కల్పిస్తుంది. కాబట్టి తప్పకుండా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి.